వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీలోని డిఎస్సి స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ రావడం జరిగింది. అదేంటి అంటే డిఎస్సి పరీక్షలు వాయిదా వేసిన హైకోర్టు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్చమని చెప్పి గవర్నమెంట్కి అయితే హైకోర్టు కీలక ఆదేశాలు చేయడం జరిగింది. పరీక్షల మధ్య కనీసం 4 వారాల సమయం ఉండాలని, రాత పరీక్ష తర్వాత కీపై అభ్యంతరాల స్వీకరణకు సమయం ఇవ్వాలని సూచించింది. 2018లో జరిగిన టెట్ టీఆర్టీల మధ్య తగిన సమయం ఇచ్చారని, ఇప్పుడు మాత్రం హడావిడిగా నిర్వహిస్తున్నట్లుగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. సో మనకు హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం కనీసం టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4 వారాల సమయం అంటే నెల రోజులు సమయం ఇవ్వమని చెప్పి హైకోర్టు అయితే ఏపీ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అంటే మార్చి 14 రోజు టెట్ రిజల్ట్స్ కనుక వస్తే మార్చి 15 నుంచి 1 మంత్ అంటే అట్లీస్ట్ ఏప్రిల్ 15 వరకు అయితే మనకు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశం అయితే లేదు. సో టెట్ డిఎస్సి పరీక్షల మధ్య కనీసం 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. దీని ప్రకారం చూస్తే మీ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడ్డాయి. ఎగ్జామ్స్ వచ్చేసి ఏప్రిల్ 15 తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది వచ్చేసి హైకోర్టు రిలీజ్ చేసిన మనకు ఆదేశం. గవర్నమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది, ఏమని చెప్పింది అనేది మనకు రేపట్లో తెలుస్తుంది. ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ప్రస్తుతం ఉన్న హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏపీ డిఎస్సి పరీక్షలు వచ్చేసి వాయిదా పడినాయి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.